మన మొహాల్లో టెన్షన్ కానీ కంగారు కానీ ఏమీ కనిపించకూడదు. నార్మల్గా ఉండండి. ఏందమ్మి, ఆదిలక్ష్మిని ఆసుపత్రికి తీసుకొని పోయి అప్పుడే వచ్చేసి ఉండవేంది? వచ్చి మంచి పని చేశావు. నాకు జ్యూస్ తాగి టైం అయింది, వెళ్ళి జ్యూస్ తీసుకొనిరా. శ్రీవల్లి ఎక్కడ? శ్రీవల్లి ఎక్కడ? శ్రీవల్లి ఎక్కడ? శ్రీవల్లి. ఏయ్, ముందు చెప్పిన పని చేసి అప్పుడు క్వశ్చన్స్ అడుగు. అబ్బా, శ్రీవల్లి, శ్రీవల్లి. ఇంటికొచ్చి రాగానే శ్రీవల్లి అంటుందేంటి నిషి? చెప్పాను కదా యువరాజ్, దాన్ని నమ్మించటం అంత సులువు కాదు అని. శ్రీవల్లి ఫోన్ ఇక్కడే ఉంది, ఫుల్ ఛార్జ్ లోనే ఉంది. ఛార్జింగ్ ఉన్నా కూడా శ్రీవల్లి ఫోన్ ఎలా స్విచ్ ఆఫ్ అయింది నిషి? ఏమో, ఆ విషయం ఫోన్ని అడుగు, చెప్తుందేమో. తమాషాగా ఉందా? తమాషాలుగా ఉంది నీకు. దాని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిందో నాకెలా తెలుస్తుంది? సరే, శ్రీవల్లి ఎక్కడ? శ్రీవల్లి ఎక్కడ? శ్రీవల్లి ఎక్కడ? ఇంట్లో ఉన్న శ్రీవల్లి అసలు ఎందుకు పలకట్లేదో అది తెలుస్తుంది కదా, పోనీ అది చెప్పు. శ్రీవల్లి ఇంట్లో లేదు. మరి ఎక్కడికి వెళ్ళింది? చెప్పండి. ఇంట్లో ఉండాల్సిన శ్రీవల్లి ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది? ఇందాకే మా అన్నొచ్చి ఆమెని మా ఊరికి తీసుకొని పోయి ఉండాడు. ఆమెని మా ఊరికి తీసుకొని పోయి ఉండాడు. ఆమెని మా ఊరికి తీసుకొని పోయి ఉండాడు. ప్లీజ్ నన్ను వదిలేండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ మావయ్య. ఏంటి, రాయుడు బాబా ఇంటికి వచ్చాడా? అవును, లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత శ్రీవల్లిని ఊరికి పంపుతానని చెప్పారు కదా, అందుకే తీసుకెళ్ళడానికి వచ్చారు. టైంకి ఇంట్లో ఎవ్వరూ లేరు, లేట్ అవుతుందని శ్రీవల్లిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇంట్లో ఎవరు లేనప్పుడు మాకెవ్వరికి చెప్పకుండా శ్రీవల్లిని ఎలా రాయుడు బాబాయ్తో పంపుతారు? ఏంది, నీకు చెప్పకుండానా? అసలు ఆ అమ్మిని మా అన్నొచ్చి ఊరికి తీసుకొని పోయేదానికి నీకేటికి చెప్పాలా? అది నిన్ను వదిన అని మాట వరుసకి మాత్రమే అంటోంది. నువ్వేమీ దాని అసలు వదినవి కాదు. శ్రీవల్లి ఇక్కడ ఉండటం వల్ల నష్టపోయేది మేము, పోయేది మా పరువు. అందుకే శ్రీవల్లిని ఊరికి పంపించేశాం. అయినా నీకు చెప్పి పంపించాల్సిన అవసరం గాని, ఇప్పుడు నీకు నచ్చ చెప్పాల్సిన బాధ్యత గాని మాకు లేదు. కానీ అత్తయ్య, ఏయ్, ఇది ఈ ఇంటి విషయం. శ్రీవల్లి ఈ ఇంటి పిల్ల. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో మాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకునిరా పో. అదే పదండి. శ్రీవల్లిని ఖచ్చితంగా బలవంతంగానే తీసుకెళ్లి ఉంటారు. శ్రీవల్లిని ప్రేమతో మాత్రం బాబాయ్ తీసుకుని వెళ్ళలేదు. ఖచ్చితంగా ఏదో చేయడానికే తీసుకుని వెళ్ళుంటాడు. శ్రీవల్లిని కాపాడడానికి ఎక్కువ టైం లేదు. ఇప్పుడు బాబాయ్ ఎక్కడున్నాడో, శ్రీవల్లిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఎలా కనిపెట్టడం? అమ్మే, ఏ డోరు ఓపెన్ అవదో.
నథింగ్ మ్యామ్. రమ్య, నువ్వు మా స్ట్రీట్లో ఉన్న ట్రాఫిక్ కెమెరాలో లాస్ట్ 20 మినిట్స్ బిఫోర్ ఫుటేజ్ చెక్ చేసి రాయుడు బాబాయ్ కార్ కనిపెట్టి ఆ కార్ సిటీలో ఉన్న అన్ని సీసీ కెమెరాస్లో ట్రాక్ చేసి ఎటు వెళ్తుందో చెప్పు. ఓకే మ్యామ్. కార్ నెంబర్ గానీ మోడల్ గానీ ఏమైనా తెలుసా మ్యామ్? లేదు రమ్య, ఆంధ్ర రిజిస్ట్రేషన్ వెహికల్. కెమెరా ఇంటి ఫేసింగ్లోనే ఉంది కాబట్టి ఫేసెస్ ఈజీగా కెమెరాలో క్యాప్చర్ అయి ఉంటాయి. ఓకే మ్యామ్. నేను ట్రాక్ చేసి మీకు టచ్లోకి వస్తాను. ఓకే రమ్య, టైం లేదు, ఫాస్ట్గా. ఎస్ మ్యామ్. ఆ అమ్మి కేదార్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పేసినట్టుండాది. మా అన్న ప్లాన్ అమలు చేసేలోపు వీళ్ళందరూ కలిసిపోయి శ్రీవల్లిని కాపాడేస్తారేమో అబ్బాడా. మావయ్య వెళ్ళి 20 మినిట్స్ అవుతుంది. నాకు తెలిసి ఈ పాటికే సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇది ఆ కేదార్ ఏం చేసినా ఫస్ట్ బాబాయ్ ఎక్కడున్నాడో ఎలా వెళ్తున్నాడో కనిపెట్టేసరికి ఆ శ్రీవల్లి స్టేట్ దాటిపోతుంది. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, ఏం కాదు. హలో దాత్రి, శ్రీవల్లిని కలిసావా? లేదు కేదార్, నేను చెప్పేది విని ఎక్కువ రియాక్ట్ అవ్వకు. ఆదిలక్ష్మి పిన్నికి డౌట్ వస్తుంది. సరే. నిషి వాళ్ళు ప్లాన్ చేసి మనం ఇంట్లో లేకుండా చూసి రాయుడు బాబాయ్ని పిలిపించి శ్రీవల్లిని ఆయనతో పంపించేశారు. ఏంటి దాత్రి నువ్వు చెప్పేది నిజమా? శ్రీవల్లి రాయుడు బాబాయ్తో ఉంది. నేను ఇప్పుడే రమ్యతో మాట్లాడాను. బాబాయ్ శ్రీవల్లిని తీసుకుని ఎటు వెళ్తున్నాడో రమ్య ట్రాక్ చేస్తుంది. బాబాయ్ ఎలా అయినా సిటీలోకి వెళ్ళడు కాబట్టి నేను కూడా అవుట్స్కట్స్కి వెళ్తున్నాను. సరే, లొకేషన్ దొరికితే నాకు కూడా పంపించండి. నేను అత్తయ్యని దింపేసి వచ్చేస్తాను. సరే కేదార్. సరే. ఎవరు జగదాత్రేనా? అవునత్తయ్య, అర్జెంటు పనంటే మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి వస్తానని చెప్పాను. సరే. శ్రీవల్లిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు మావయ్య? శ్రీవల్లికి ఏదైనా జరిగితే నిన్ను క్షమించను. భయపడకు శ్రీవల్లి, వదిన నిన్ను కాపాడడానికి వస్తుంది. నీ మీద చిన్న గీత కూడా పడనివ్వదు.